హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ CV జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం నుండి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. మీ సొంత గ్రామంలోనే ఈ జాబ్స్ చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైకే మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబర్ బటన్పై క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా రాజమహేంద్రవరంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2కి సంబంధించి ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులను అయితే భారీగా భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అడ్రసెస్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఈజ్ 20 ఫిబ్రవరి 2024 అప్ టు 5 PM అని మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. అన్ని రిక్వైర్డ్ సర్టిఫికెట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది RDM అండ్ HS రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి 20th ఫిబ్రవరి 2024 ఈవినింగ్ 5 PM లోగా ఇన్ పర్సన్ ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎకనాలమెంట్ రిసిట్ అయితే ఇస్తారు. సెలక్షన్ క్రైటీరియాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే రిజర్వేషన్ విషయానికి వస్తే మీకు రెలవెంట్గా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. మీకు SC ST వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, OBC వాళ్ళకైతే కమ్యూనిటీ సర్టిఫికేట్, EWC వాళ్ళకైతే SH సర్టిఫికేట్, అలాగే PWD వాళ్ళకైతే లయబిలిటీ సర్టిఫికేట్ మరియు ఎక్స్-సర్వీస్ మెన్ వాళ్ళకైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఇటువంటి రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటేనే మీకు రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ పోస్టుల వివరాలు చూసినట్టయితే ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 20 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే SSC పాస్తో పాటు డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా B.Pharmacy అయినా సరే పాస్ అయి ఉండాలి. అలాగే AP ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 42 years అయితే ఉండాలండి జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే SC ST అండ్ BCకి అయితే 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్, SC ST BC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 300 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్రవరం పేబుల్ ఎట్ రాజమహేంద్రవరంకి పే చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకున్న అభ్యర్థులకి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏమో క్వాలిఫికేషన్ మార్క్స్ మీద బేస్ చేసుకొని మరియు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మాత్రమే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారండి. ఈ జాబ్కి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది మన అందరికీ తెలుసు. మరి ఎలాగ 100 మార్క్స్ సెలెక్ట్ చేస్తారు వీళ్ళు ఈ ఉద్యోగానికంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి మీకు 75 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు వర్కింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా వెయిటేజ్ మార్క్స్ అనేది ఇస్తారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ తర్వాత 1 year కనుక ఎక్కడైనా కాంట్రాక్ట్ బేసిస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే 10 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇస్తారు. అలాగే ట్రైబల్లో కనుక 6 months వర్క్ చేస్తే 2.5 మార్క్స్, నెక్స్ట్ అర్బన్లో కనుక వర్క్ చేస్తే 1 మార్కు, అలాగే రూరల్లో కనుక అయితే వర్క్ చేస్తే 2 మార్క్స్ అనేటటువంటిది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ బేసిస్ మీదనే సెలక్షన్ అనేది ఉంటుంది. క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన మార్క్స్ లిస్ట్, మెమోస్ అండ్ రెస్పెక్టివ్ మెడికల్ బోర్డు నుండి రావాల్సినటువంటి సర్టిఫికేట్స్, క్యాస్ట్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ అన్నీ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో కలిసి జతపరిచి ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారానైనా సరే సబ్మిట్ చేయండి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని భయపడవలసిన అవసరం అనే లేదు. మీకు
ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి క్రొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ మెన్షన్ చేసిన రిక్వైర్డ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్ని అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి అయితే February 20th, 2024 ఇన్ పర్సన్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ సబ్మిట్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇచ్చేస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మార్క్ లిస్ట్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావండి, ఇలాంటి వాటిని అన్నిటినీ అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసిస్తారు. అయితే నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్పై పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు ఉన్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలి. నెక్స్ట్ జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ రాయాల్సి ఉంటుంది. ఫాదర్స్ నేమ్ రాయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క కులం, క్యాస్ట్ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ రాయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని రాయండి, లేదంటే నో అని రాయండి. ఎస్ అని అయితే మాత్రం సదరం సర్టిఫికేట్ అటాచ్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కోటా అయితే ఎస్ అని రాయండి, లేకుంటే నో అని రాయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని రాయండి, లేకుంటే నో అని రాయండి. ఎస్ అయితే మాత్రం సర్వీస్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ రాయాలి, మీ చిరునామా రాయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. ఫైనల్గా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేయండి. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరియు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడితో మా అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మరి ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.